హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీ యూనిట్ 2కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎరిక్సన్స్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ గురించి చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలానే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. Erickson's Psychosocial Development Theory. Introduction. Psychosocial development theory was proposed by Erik Erikson. సో ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక సైకాలజిస్ట్ ఈ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీని ప్రపోజ్ చేశారు. అండ్ ఈయన ఒక ఆంగ్లో జర్మన్ సైకాలజిస్ట్. హీ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ హిస్ కాయినింగ్ ఫ్రేజ్ ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ అనే ఈ కాన్సెప్ట్ ద్వారా ఆయన చాలా ఫేమస్ అయ్యారు. Erikson is one of the followers of Freud who extensively studied human development. సో హ్యూమన్ డెవలప్మెంట్ గురించి స్టడీ చేసిన సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉన్నారు కదా, సో ఆయనకి ఎరిక్సన్ ఒక ఫాలోవర్ అన్నమాట. బేస్డ్ ఆన్ ఫ్రాయిడ్స్ థియరీ, ఎరిక్సన్ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీని బేస్ చేసుకునే ఎరిక్సన్ ఈ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీని ప్రపోజ్ చేశారు. While Freud is known as an id psychologist, Erikson is known as an ego psychologist. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ పాయింట్లో చూసాము, ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్కి ఒక ఫాలోవర్. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈద్ అనే కాన్సెప్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన ఈద్ సైకాలజిస్ట్ అని నేమ్ వచ్చింది. సో ఎరిక్సన్ వచ్చేసి ఈగో అనే కాన్సెప్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన్ని ఈగో సైకాలజిస్ట్ అని చెప్పేసి అంటారు. ఎరిక్సన్ని ఈగో సైకాలజిస్ట్ అని అంటారు. అకార్డింగ్ టు హిమ్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 8 స్టేజెస్. సో ఎరిక్సన్ ఈ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీలో హ్యూమన్ పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్ని 8 స్టేజెస్గా డివైడ్ చేశారు. అవి ఏంటో చూద్దాం. దే ఆర్: ఫస్ట్ వన్, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. సెకండ్ వన్, అటానమీ వర్సెస్ షేమ్ ఆర్ డౌట్. థర్డ్ వన్, ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఫోర్త్ వన్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఫిఫ్త్ వన్, ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్. సిక్స్త్ వన్, ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. సెవెంత్ వన్, జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. అండ్ ఎయిత్ వన్, ఈగో ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పేర్. సో వీటన్నిటి గురించి 1 by 1 డీటెయిల్గా చూద్దాం. సో ఈ ఎరిక్సన్స్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీలో 8 స్టేజెస్ ఉన్నాయని చెప్పి చూసాం కదా. సో ఒక్కసారి ఈ హెడ్డింగ్స్ చూడండి: స్టేజ్, ఏజ్. సో ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది, ఆ స్టేజ్లో ఉన్న పిల్లల ఏజ్ గ్రూప్ ఏంటి, అండ్ ఆ ఏజ్ గ్రూప్కి ఉండే క్రిటికల్ సిచ్యువేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, అండ్ అలానే ఆ ఏజ్లో ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి. సో బేసిక్ స్ట్రెంగ్త్ అన్న బేసిక్ వర్చ్యూ అన్న సేమ్. సో ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ఈ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉంటుంది. ఇన్ఫాన్సీ స్టేజ్ వచ్చేసి 0 to 1.5 years. సో ఈ 0 to 1.5 years ఏజ్ పిల్లల్ని ఇన్ఫాంట్స్ అని అంటాము. సో ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది ఉంటుంది. అలానే ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే హోప్. హోప్ అనేది వాళ్ళకి ఒక బేసిక్ స్ట్రెంగ్త్. ట్రస్ట్ ఈజ్ పాజిటివ్ అండ్ మిస్ట్రస్ట్ ఈజ్ నెగిటివ్. సో ట్రస్ట్ అనేది ఒక పాజిటివ్ క్యారెక్టర్ అండ్ మిస్ట్రస్ట్ అనేది ఒక నెగిటివ్ క్యారెక్టర్. ట్రస్ట్ వచ్చేసి పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది, అలానే మిస్ట్రస్ట్ వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ద ఇన్ఫాంట్ డిపెండ్స్ ఆన్ హిజ్ మదర్. షీ ప్రొవైడ్స్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫిజికల్ నీడ్. దే డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ యాజ్ ట్రస్ట్ టువర్డ్స్ దేర్ మదర్. If the physical needs are not satisfied, they develop a conflict of mistrust with their mother or caretaker. This stage will lead to psychological crisis in their personality. 0 to 1.5 years ఏజ్ గ్రూప్ని ఇన్ఫాన్సీ స్టేజ్ అని చెప్పేసి అంటాము. ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లో పిల్లలు ఎక్కువగా మదర్కి కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది అవసరమైనా సరే మదర్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళతో ఉండే కనెక్షన్ తక్కువ, ఎందుకంటే ఎక్కువగా మదర్ దగ్గరే ఉంటారు కాబట్టి. సో
వాళ్ళకి ఏది అవసరమైనా అలానే వాళ్ళని కేరింగ్గా చూసుకోవాలన్నా సరే మదరే చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మదర్ని ట్రస్ట్ చేస్తారు. ఇఫ్ ఆ బేసిక్ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వకపోతే లేదు అంటే సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళల్లో మిస్ట్రస్ట్ అనే ఒక క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. దిస్ స్టేజ్ విల్ లీడ్ టు సైకలాజికల్ క్రైసిస్ ఇన్ దేర్ పర్సనాలిటీ. సో ఎప్పుడైతే ఈ మిస్ట్రస్ట్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుందో వాళ్ళ పర్సనాలిటీలో ఒక సైకలాజికల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ గురించి. నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అటానమీ వర్సెస్ షేమ్ ఆర్ డౌట్. సో ఈ అటానమీ వర్సెస్ షేమ్ ఆర్ డౌట్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ మనం 0 to 1.5 year అని చూసాం కదా. సో 1.5 year నుంచి 3 years ఏజ్ వరకు ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటాము. ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో అటానమీ వర్సెస్ షేమ్ ఆర్ డౌట్ అనే కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో ఉండే చిల్డ్రన్ యొక్క బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే విల్ పవర్. సో విల్ పవర్ అనేది వాళ్ళకి ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్. ద చైల్డ్ డెవలప్స్ ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ యాజ్ దే గ్రో that is physically and mentally strong. They become autonomic and have self-control in themselves. If autonomy kind of confidence is not developed, then they feel shame and doubt about themselves in manipulating things. They doubt about themselves and feel inferior about themselves. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో ఉండే చిల్డ్రన్ ఏవైనా పనులు వాళ్ళంతటికి వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. విల్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళకి ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఏదైనా సరే వాళ్ళంతటికి వాళ్ళు చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ చేతులు పట్టుకుని నడిపిస్తూ ఉంటే కూడా మన చేతులను వదిలించుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలానే ఏదైనా సరే వాళ్ళు ఓన్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అలా ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో అవి మనం వాళ్ళని చేయనివ్వకపోతే వాళ్ళల్లో ఉండే కాన్ఫిడెన్స్ అంతా పోయి వాళ్ళ మీద వాళ్ళే డౌట్గా ఫీల్ అవుతారు. నేను ఇది చేయగలుగుతానో లేదో అన్న క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. నేను ఈ వర్క్ చేయగలుగుతానో లేదో, ఈ పని చేయగలుగుతానో లేదో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అలాగే ఒక షేమ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో మనం కేర్ తీసుకుంటూనే వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఆ పనులు చేయనివ్వాలి. సో ఇది ఎర్లీ చైల్డ్హుడ్ గురించి. నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఈ ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనేది ప్రీ స్కూల్ ఏజ్ ఆర్ ప్లే స్టేజ్లో ఉంటుంది. 3 to 6 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ని ప్రీ స్కూల్ ఏజ్ అని చెప్పేసి అంటాము. ఈ ఏజ్లో ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే పర్పస్. పర్పస్ అనేది ప్రీ స్కూల్ ఏజ్లో ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్. ద చైల్డ్ వాంట్స్ టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ, డెవలప్స్ ఏ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. దే విల్ బి మోర్ కాంపిటేటివ్ అండ్ క్రియేటివ్. If they don't develop the basic strength, they will feel guilty. The parent and the teacher should provide proper opportunities to the children to develop positive attitude and keep away from guilty and make them successful in their personality. 3 to 6 years ఏజ్ని ప్రీ స్కూల్ ఏజ్ అని చెప్పేసి అంటాము. సో ఈ ఏజ్లో వాళ్ళు ఎక్కువగా ఇనిషియేటివ్గా ఉంటారు, అలానే కాంపిటేటివ్గా ఉంటారు, అలానే క్రియేటివ్గా ఉంటారు. మనం స్కూల్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా పిల్లలు వాళ్ళు చేయలేకపోయినా సరే నేను చేస్తా అని చెప్పేసి వస్తూ ఉంటారు. అదే మా క్లాస్లో అయితే ఎవరికైనా ఒకరికి బుక్స్ కలెక్ట్ చేయమని చెప్తే మొత్తం అందరు లెగుస్తారు. నేను కలెక్ట్ చేస్తాను మిస్ అని చెప్పేసి హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఏజ్లో వాళ్ళు ఎక్కువగా కాంపిటేటివ్గా ఉంటారు, అలానే క్రియేటివ్గా ఉంటారు. సో ఈ కాంపిటేటివ్నెస్ అండ్ క్రియేటివిటీ అనేది వాళ్ళల్లో లేకపోతే వాళ్ళకి ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, నేను వాళ్ళలాగా చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇది ఈ ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ గురించి. నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం.
నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఈ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనేది 6 to 12 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్లో ఉంటుంది. ఈ 6 to 12 years ఏజ్ అనేది స్కూల్ ఏజ్ అని చెప్పేసి అంటాము. ఈ ఏజ్లో పిల్లలకి ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే కాంపిటెన్స్ అనేది ఈ ఏజ్లో పిల్లలకి ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్. The children come forward to accept challenges and to do hard work. If the child is not competent enough and not hardworking, then they develops inferiority complex among others. సో ఈ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ స్టేజ్లో పిల్లలకి ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే కాంపిటెన్స్. సో వాళ్ళు ఏవైనా సరే ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు, అలానే హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ హార్డ్ వర్క్ చేయలేకపోతారో, అలానే ఛాలెంజెస్ని ఫేస్ చేయలేకపోతారో, వాళ్ళల్లో ఒక ఇన్ఫీరియారిటీ అనేది డెవలప్ అవుతుంది ఈ స్కూల్ ఏజ్ పిల్లలకి. సో ఇది ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ గురించి. నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్. సో ఈ ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్ అనేది 12 to 20 years ఏజ్ వాళ్ళకి ఉంటుంది. ఈ 12 to 20 years ఏజ్ని అడాలసెన్స్ అని చెప్పేసి అంటాము. ఈ అడాలసెన్స్ స్టేజ్లో ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఫిడెలిటీ. సో ఈ ఫిడెలిటీ అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్, ఒబీడియన్స్ అండ్ ఏదైనా వర్క్ని ప్రిసైజ్గా చేయగలగడం అనేవి ఈ ఏజ్లో వాళ్ళకి ఉండే బేసిక్ స్ట్రెంగ్త్స్. They are to be identified in their peer group. They feel superior when they are identified in their parents and teachers. If the child is not identified by his parents, teachers, and peer group, then the child develops role confusion and thinks that they are not important and their role is not important in their family అండ్ స్కూల్. సో ఈ అడాలసెన్స్ ఏజ్లో ఏంటి అంటే వాళ్ళు ఐడెంటిటీ కోసం ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అందరిలో నేనే స్పెషల్గా ఉండాలి, నన్ను ఎక్కువగా ట్రీట్ చేయాలి అన్నట్టు చూస్తూ ఉంటారు. ఐడెంటిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఉండదో, అందరూ వాళ్ళని నార్మల్గానే ట్రీట్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కనుక వాళ్ళల్లో కన్ఫ్యూజన్ అనేది డెవలప్ అవుతుంది. ఏంటంటే వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ రోల్ ఎవరికి ఇంపార్టెంట్ కాదు అన్న కన్ఫ్యూజన్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈ ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్ గురించి. నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఈ ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అనేది 20 to 30 years ఏజ్ వాళ్ళల్లో ఉంటుంది. సో ఈ 20 to 30 years ఏజ్ని ఎర్లీ అడల్ట్హుడ్ అని చెప్పేసి అంటాము. ఈ ఎర్లీ అడల్ట్హుడ్లో ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే లవ్ అనేది వాళ్ళకి ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్. ఇన్ దిస్ స్టేజ్ దేర్ థింకింగ్ బికమ్స్ క్లియర్. They develop intimacy relationship with their loved ones. If the intimacy is not developed, then they are in isolation. They get discarded or separated from their parents or relatives. సో ఈ ఎర్లీ అడల్ట్హుడ్లో అంటే 20 to 30 years ఏజ్ గ్రూప్లో వాళ్ళ థింకింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ దే డెవలప్ ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ దేర్ లవ్డ్ వన్స్. సో అలానే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో క్లోజ్గా ఉంటూ ఉంటారు. ఇఫ్ ఇంటిమసీ ఈజ్ నాట్ డెవలప్డ్, దే ఆర్ ఇన్ ఐసోలేషన్. సో ఎవరితోనూ వాళ్ళు క్లోజ్గా ఉండలేకపోతే కనుక వాళ్ళు ఐసోలేట్గా ఉంటారు. సో అందరితో కలవలేకుండా సపరేట్గా ఉంటూ ఉంటారు. సో ఇది ఈ ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ గురించి. నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం. సో ఈ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీలో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. సో ఈ జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్ అనేది 30 to 60 years ఏజ్ వాళ్ళకి ఉంటుంది. సో ఈ 30 to 60 years ఏజ్ని మిడిల్ అడల్ట్హుడ్ అని చెప్పేసి అంటాము. ఈ మిడిల్ అడల్ట్హుడ్లో వాళ్ళకి ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే కేర్ అనేది వాళ్ళకి ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్ ఆర్ వర్చ్యూ. The individuals at this stage is more productive and creative. They want to create or generate something new.
If they are not innovative or creative, then they develop stagnation. సో ఈ మిడిల్ అడల్ట్హుడ్లో అంటే 30 to 60 years మధ్యలో వాళ్ళు చాలా ప్రొడక్టివ్గా ఉంటారు అండ్ క్రియేటివ్గా ఉంటారు అండ్ ఇన్నోవేటివ్గా కూడా ఉంటారు. సో ఏవైనా సరే న్యూగా జనరేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. న్యూ థింగ్స్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ అలా వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా లేకపోతే కనుక వాళ్ళు స్టాగ్నెంట్గా అలా ఉండిపోతూ ఉంటారు. సో ఈ ఏజ్లో వాళ్ళకి ఉండే ఒక బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే కేర్ అనేది బేసిక్ స్ట్రెంగ్త్. సో నెక్స్ట్ స్టేజ్ గురించి చూద్దాం. సో ఈ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీలో లాస్ట్ స్టేజ్ వచ్చేసి అంటే 8th స్టేజ్ వచ్చేసి ఇంటిగ్రిటీ వర్సెస్ డెస్పైర్. సో ఈ ఇంటిగ్రిటీ వర్సెస్ డెస్పైర్ అనేది 60 years నుంచి ఉంటుంది. సో ఈ 60 years ఏజ్ గ్రూప్ని ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి అంటాము. సో ఈ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఉండే బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే విజ్డమ్. ఆల్ ద పాజిటివ్ పర్సనాలిటీస్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ స్టేజ్ 1 to stage 8 ఈస్ ఇంటిగ్రేటెడ్. వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫేస్ చేస్తుంటారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, ఎన్నో క్రిటికల్ సిచ్యువేషన్స్, ఎన్నో హ్యాపీ మూమెంట్స్. సో ఏవైనా సరే అన్నీ చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా విజ్డమ్ అనేది ఉంటుంది. ఇఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద పర్సనాలిటీ ట్రయడ్స్ ఆర్ నాట్ పాసిబుల్, దెన్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ డెస్పైర్. ఇఫ్ ఆ ఇంటిగ్రిటీ అనేది వాళ్ళల్లో లేకపోతే కనుక వాళ్ళు డెస్పైర్గా ఉంటారు, అంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఉంటారు. సో ఇది 8th స్టేజ్ గురించి. నెక్స్ట్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అనేవి చూద్దాం. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ. ఫస్ట్ పాయింట్, create a supportive and nurturing environment that fosters trust and promotes healthy development. సో వాళ్ళలో హెల్దీ డెవలప్మెంట్ అండ్ ట్రస్ట్ అనేవి ప్రమోట్ అయ్యేలాగా మనం ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎంకరేజ్ స్టూడెంట్స్ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ దేర్ లెర్నింగ్ అండ్ మేక్ చాయిసెస్ ప్రమోటింగ్ అటానమీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వాళ్ళల్లో అటానమీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయ్యేలాగా వాళ్ళ ఓన్ డెసిషన్స్, వాళ్ళ ఓన్ చాయిసెస్ వాళ్ళని తీసుకొని ఇవ్వాలి. నెక్స్ట్, ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ అలౌ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ లెర్న్ త్రూ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రమోటింగ్ ఇనిషియేటివ్ అండ్ ఇండస్ట్రీ. సో పిల్లల్లో ఇనిషియేటివ్ అండ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయ్యేలాగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి కల్పించాలి. సో ఏవైనా సరే చెప్పడం కాకుండా డైరెక్ట్గా ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ అయ్యేలాగా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఆఫర్ ఆపర్చునిటీస్ ఫర్ సోషలైజేషన్ సచ్ యాజ్ గ్రూప్ వర్క్ అండ్ క్లాస్ డిస్కషన్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ డెవలప్ ఇంటిమసీ అండ్ జనరేటివిటీ స్కిల్స్. సో వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేలాగా క్లాస్ రూమ్ డిస్కషన్స్ అండ్ సోషలైజేషన్ వర్క్స్ ఉంటాయి కదా, గ్రూప్ వర్క్స్, అలాంటివన్నీ వాళ్ళకి అలాట్ చేయాలి. అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫోస్టర్ పాజిటివ్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్స్ ప్రొవైడింగ్ ఏ సపోర్టివ్ అండ్ కేరింగ్ ఎన్విరాన్మెంట్ దట్ ప్రమోట్స్ హెల్దీ డెవలప్మెంట్. సో వాళ్ళల్లో ఒక హెల్దీ డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది ఒక పాజిటివ్ వేలో ఉండాలి. అలానే వాళ్ళకి ఒక సపోర్టివ్ అండ్ కేరింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఎరిక్సన్స్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ గురించి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.